ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ దిన దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశంనకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. హల్లెలూయా. దేవుని వాగ్దానం అంటుంది ఈరోజు, నేను వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు. అంటే దేవుడు మన మీద దృష్టి ఉంచలేడా? ఇంతకాలం ఎలా దృష్టి ఉంచాడు దేవుడు మన మీద? ఆయన చల్లని దృష్టి ఏ రీతిగా మన మీద ఉంది? ఈ దేశమునకు వారిని మరలా, అంటే వారు ఆ దేశంలో లేరా? ఏం జరుగుతుంది? పడగొట్టక వారిని కట్టేదను, పెళ్ళగింపక వారిని నాటేదను అని దేవుడు వాగ్దానం ఈ దినము. అయితే ఏ విధంగా జరిగిందనేది 24వ అధ్యాయం, అదే అధ్యాయము ఇర్మియా గ్రంథము మొదటి వచనం చూసినట్లయితే 24 మొదటి. బబులోను రాజైన నెబుకద్నెజరు, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను, యూదా ప్రధానులను, శిల్పకారులను, వీరందరినీ, కంసాలులను, వీరందరినీ ఏం జరిగింది? యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసుకొని పోయిన తరువాత వారు చెరపట్టబడ్డారు. వారిని తీసుకొని పోయిన తర్వాత ఇక్కడ యెహోవా నాకు చూపగా, యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూర పండ్లు నాకు కనబడెను. ఎవరికి చూపిండు? ఇర్మియాకు చూపి ఉన్నాడు. 2 గంపలు. ఆ గంపలలో ఏముంది? ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉండెను. ఒక గంపలో మంచి ఉన్నాయి, రెండవ గంపలో మిక్కిలి జబ్బువైన అంజూరపు పండ్లు కనబడెను. అవి తినసఖ్యము కానంత జబ్బువి, తినలేము. కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని మంచిగా లేని ఉన్నాయి, 2 కనబడ్డవి. 3వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని నన్ను అడగగా, దేవుడు అడుగుతున్నాడు ఇర్మియా గారిని. అప్పుడు వారు అంటున్నారు, ఏమి కనబడుతున్నారు? నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి, మిక్కిలి మంచివి గాను, జబ్బువి, మిక్కిలి జబ్బువి గాను, తినసఖ్యము కానంత జబ్బువి గాను కనబడుచున్నవి అంటే. అప్పుడు ఆయనకు చూపించాడు, ఈ పండ్లను చూడు దేవుడి మందిరంలో ఉంచి, మిక్కిలి మంచివి, మిక్కిలి జబ్బువి, తినసఖ్యము కాని, మనుషులు కూడా లక్ష్య పెట్టనివి, మనుషులు కూడా తినలేనివి 2 చూపించిండు. చూపించిన తర్వాత 5వ వచనంలో 4వ వచనంలో, అప్పుడు యెహోవా నాకు ప్రత్యక్షమై, అప్పుడు చూపించి ఉన్నాడు, ఇక్కడ ప్రత్యక్షమైండై ఈలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, ఇజ్రాయేలు ప్రజలు, మన ప్రజలు, తిరుగుబాటు చేసిన మన ప్రజలు, ఏమనగా వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూర పండ్లను లక్ష్య పెట్టుచున్నాను. అంటే ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చింది ఏమని? వారికి మేలు కలగాలని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు. మేలు కలగాలని ఆ దినము నాడు చెరగా పంపింది ఎవరు? దేవుడైన యెహోవా. దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని? మేలు జరుగుట, కీడు జరుగుట నీకు మేలు కొరకే. మనకు శ్రమలు కలిగినప్పుడు, మనం చెరపట్టబడ్డప్పుడు, మనం వేదనలో ఉన్నప్పుడు మనం కృంగిపోకూడదు. ఎందుకంటే ఆ శ్రమలో యెహోవా నీకు తోడయ్యుండును అని దేవుడు వాగ్దానం. నేను తోడుగా ఉంటాను, విడిచి ఎడబాచే దేవుడు కాడు. దేవుడు అక్కడి నుంచి చెరపట్టబడినను వారిని మరలా అంటున్నాడు ఇక్కడ, చెరగా పంపు యూదులను ఒకడు మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెడుతున్నాను వారి మీద. చెరపట్టబడిన మన మీద దేవుడు ఎప్పుడు లక్ష్యం ఉంచాడు, ప్రేమ ఉంచాడు, దృష్టి ఉంచాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? వారికి మేలు కలుగునట్టు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశంనకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టేదను, పెళ్ళగింపక వారిని నాటేదను. హల్లెలూయా. దేవుడు నాటి, దేవుడు కట్టగా ఈ ప్రపంచంలో మనల్ని ఎవరన్నా పడగొట్టవారున్నారా?
నేను మార్గం తెరవగా ఎవడు మూయగలడు? నేను మార్గము మూయగా ఎవడు తెరవగలడు? చెరపట్టబడ్డారు, ఎవరన్నా రప్పించరా? వారి ప్రయత్నాలు చేసి ఉన్నారేమో, ఏమన్నా సఫలమయ్యాయా? మరలా దేవుడే కలగజేసుకున్నాడు, మరలా దేవుడే నిర్ణయాలు తీసుకున్నాడు రప్పించాలి అని. మరలా దేవుడి చలన దృష్టి ఉంచాడు, దేవుడి లక్ష్య పెట్టి ఉన్నాడు. ఆయన పేరు దయాళుడు, ఆయన దయగలిగిన దేవుడు. మన జీవితంలో ప్రతీదీ మేలు కలుగుటకు ఆయన ఆజ్ఞాపించినను వాటిలో మనకు ఎటువంటి కీడు రాకుండా మనతో ఉండి మనల్ని సంరక్షించేవాడై ఉంటున్నాడు. మన జీవితాలను బలపరిచి ఉన్నతమైన శిఖరాల దేవుడు మన నుంచుటకు ఇష్టపడుతున్నాడు. అది ఎరగక మనము నానా విధములైన శ్రమంలో పడుతున్నప్పుడు సనుక్కుంటాం, గునుక్కుంటాం, తొలగిపోకుండా దేవుడి వైపు చూస్తూ, అయ్యా నీవే మమ్మల్ని కొట్టితివి, నీవే మమ్మల్ని బాగు చేయగలవు అని దీన మనసుతో అడిగినట్లయితే దీనులకు కృప దేవుడు అనుగ్రహించేవాడై ఉంటున్నాడు. దేవుడు ఎదుట మనల్ని తగ్గించుకున్నట్లయితే ఆయన లక్ష్య పెట్టువాడై ఉంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, హల్లెలూయా. పూర్ణ హృదయంతో, కొంచెంగా కాదు, పరిపూర్ణముగా దేవుడి వైపు తిరిగిన ఎడల వారు నా జనులగునట్లు నేను వారి దేవుడనగునట్లు నేను యెహోవానని నన్నెరుగు హృదయం వారికి ఇచ్చేదను. హల్లెలూయా. అంటే వారి దేవుడు అని, దేవుడు వారి హృదయంలో ఉన్నాడని వారు ఎరగలేరు అన్నట్లు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? పూర్ణ హృదయంతో వారు నా యొద్దకు తిరిగి వస్తే వారు నా జనులు అగునట్లు నేను వారి దేవుడని అగునట్లు నేను వారిని నన్ను ఎరుగు జనముగా చేసేదనని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. ఎరుగు జనము, ఎరుగు హృదయం. ఆయన దేవుడు అని, దేవుణ్ణి తప్పకుండా మనము దేవుడు అని ఎరగాలి. ఆయన సజీవుడు మనతో ఉన్నాడు అని ఎరగాలి. ఆ హృదయము దేవుడు